హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 8th క్లాస్లో 4th చాప్టర్ అయిన డేటా హ్యాండ్లింగ్లో ఎక్సర్సైజ్ 4.2లోని ప్రాబ్లమ్స్. ఇందులో మొత్తం 6 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు మీరు చేయవలసిన పని ఏమంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ పేరు శ్రీనివాస్ ఏకలవ్య అకాడమీ. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దామా? నెక్స్ట్ 6th ప్రాబ్లం. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫైండ్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ది ఈవెంట్స్ గివెన్ ద క్వశ్చన్ నెంబర్ 2. అంటే ఇంతకుముందు క్వశ్చన్ 2 చేశాం కదా, అక్కడే మీకేం చెప్పాను, వాడు క్వశ్చన్లో ప్రాబబిలిటీ అడగకపోయినా మనం ప్రాబబిలిటీ వాల్యూ కనుక్కోవడం జరిగింది. ఎందుకు అంటే ఇక్కడ 6th ప్రాబ్లంలో ఈ ప్రాబబిలిటీ అడిగాడు. సో 6th, 2nd ప్రాబ్లం 2 కవర్ చేస్తూ సెకండే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే మనకు ప్రాక్టీస్కి ఉన్నట్టు ఉంటుంది కాబట్టి ఇంకోసారి రాస్తా ఉంటాను. సో ఇంకోసారి ఈ వీడియోలో ఈ ప్రాబ్లం చేద్దాం. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ బ్లాక్ కలర్తో రాసింది ఆ క్వశ్చన్లో ఉండే మ్యాటర్ ఏంటి? వెన్ ఏ డై ఇస్తాం. సో ఒక డైతో చేస్తే పాసిబుల్ అవుట్కమ్స్ ఏముంటాయి చూద్దాం. వెన్ వి థ్రోన్ ఏ డై దెన్ ది పాసిబుల్ అవుట్కమ్స్ ఆర్ ఏమేమి ఉంటాయి? 1, 2, 3, 4, 5 అండ్ 6 అన్నీ రాశాం కదా. సో ఇప్పుడు టోటల్ అవుట్కమ్స్ రాద్దాం. టోటల్ అవుట్కమ్స్ ఏమవుతుంది చూడండి. మొత్తం ఎన్ని ఉండి టోటల్ అవుట్కమ్స్ 6. కావాలంటే కౌంట్ చేసుకోండి. ఇక్కడ 6 ఉందని కాదు, నేను కౌంట్ చేస్తా చూడండి. నేను వెనక నుండి కౌంట్ చేసుకుంటాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతాం. ఇప్పుడు ఫస్ట్ నుంచి 1, 2, 3, 4, 5, 6 ఆడుండే చదివినట్టు ఉంటుంది. అందువల్ల నేనేం చేస్తాను, రివర్స్లో చేద్దాం. 1, 2, 3, 4, 5, 6. సో 6 వచ్చినాయి కాబట్టి 6. ఎలా చేసినా కౌంట్ అనేది మారదు. మీరు స్టార్టింగ్ నుండి కిందకి కౌంట్ చేసినా, కింద నుండి స్టార్టింగ్కి కౌంట్ చేసినా ఒకే కౌంట్ వస్తుంది. ఇప్పుడు ఏమి ప్రైమ్ నెంబర్స్, ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఏమేమి ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి దీనిలో? ఏమేమి ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది, 5 ఉంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, కౌంట్ చేయండి. 1, 2, 3 ఉంది. ఇప్పుడు ఫార్ములా రాద్దాం. ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమి? నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఏం చూడండి, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎంత? 3 బై టోటల్ అవుట్కమ్స్ ఇక్కడ 6. సో 3/6 క్యాన్సిలేషన్ చేస్తే 3 1s are 3 2s are. సో 1/2. ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది. సో ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ బీకి వెళ్ళాం. ఇక్కడ ప్రైమ్ అడిగాడు, అక్కడ నాన్ ప్రైమ్. సో గెట్టింగ్ లేదా నాట్ ఏ ప్రైమ్ జస్ట్ సింపుల్గా రాద్దాం, ఎందుకు ఊరికే కన్ఫ్యూజ్ అవుతాం. గెట్టింగ్ ఏ నాన్ ప్రైమ్ నెంబర్. ఏమేమి ఉన్నాయి ప్రైమ్ నెంబర్స్ కాంది? 1, 4, 6 అంతే కదా. 2, 3, 5 ప్రైమ్ అయితే ప్రైమ్ కాంది ఏమవుతుంది? అవి కాకుండా మిగిలింది ఏమి? 1, 4, 6 అవి ప్రైమ్ కాంది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏమి? 3నే. ఇది కూడా కౌంట్ చేసి చూడండి. 1, 2, 3. సో ప్రాబబిలిటీ
నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ by total outcomes. Total outcomes ఏమవుతుంది? ఫేవరబుల్ అంటే 3, టోటల్ అంటే 6. 3 1s are 3 2s are. సో ఆన్సర్ అంతా 1/2. ఇది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ వచ్చింది కాబట్టి కరెక్టే. ఇక్కడ 2 ఈక్వల్గా వచ్చింది కదా, లెక్క తప్పు అనుకోకండి. ఇక్కడ 3 పాజిటివ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉంటే అక్కడ కూడా 3 ఉంది కాబట్టి ఈక్వల్ అయింది. ఓకేనా? ఫస్ట్ ఈ 2 నీట్గా వేసుకోండి. ఇందులో ఇంకో 2 ఉన్నాయి, అవి కూడా చెప్తాను. నెక్స్ట్ ఇందులో సెకండ్ రోమన్లో ఏబి అంటే సెకండ్ ప్రాబ్లంలో సెకండ్ రోమన్లో ఏబి, సిక్స్త్ ప్రాబ్లంలో కూడా రిపీట్ అయింది. సో క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? వెన్ ఎగ్ నెంబర్ గ్రేటర్ దాన్ 5 అంటే 5 కన్నా ఎక్కువ ఏముంది? 5 కన్నా ఎక్కువ 6 అంటే ఒకటే ఉంది, అదే రాద్దాం. ఏ నెంబర్ గ్రేటర్ దాన్ 5 is 6. So number of favorable outcomes, number of favorable outcomes ఏమవుతుంది? 6 అంటే ఒకటే ఉంది, సో 1 వేద్దాం. ఇప్పుడు ప్రాబబిలిటీ నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ఫేవరబుల్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది, మరి టోటల్ 6 ఉంది. సో ఇది క్యాన్సిల్ పోదు కాబట్టి ఇదే ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. ఏమి? ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 5. ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, లెస్ దాన్ వేరు, నాట్ ఏ గ్రేటర్ దాన్ వేరు. గ్రేటర్ దాన్ కాందంతా లెస్ దాన్ అనుకుంటారు, కానీ చిన్న కరెక్షన్ ఏమంటే గ్రేటర్ దాన్ అంటే గ్రేటర్ దాన్ కాందన్నీ లెస్ దాన్ ప్లస్ ఒక ఈజ్ ఈక్వల్ టు కూడా ఉంటుంది. ఎందుకు? ఈజ్ ఈక్వల్ టు అనేది గ్రేటర్ దాన్కి సంబంధించింది కాదు కదా, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అనేది యాడ్ అవుతుంది. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నాట్ ఏ గ్రేటర్ దాన్ అన్నా నాట్ ఏ లెస్ దాన్ అన్నా అది మోస్ట్ ఇంపార్టెంట్. ఈజ్ ఈక్వల్ టు గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఏ నెంబర్ నాట్ గ్రేటర్ దాన్ 5 ఆర్ ఏమేమి చెప్పాను? 1 2 3 4 అండ్ 5 కూడా వస్తుంది. ఎందుకో? నాట్ గ్రేటర్ దాన్ అన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు కూడా యాడ్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు అంటే 5కి ఈజ్ ఈక్వల్ టు 5కి ఈక్వల్ 5 కాబట్టి ఆ 5 వేస్తాం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్, నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని వచ్చాయి చూడండి, కౌంట్ చేయండి. ఇటు నుంచి కౌంట్ చేస్తే 5 వస్తుంది, ఆడ 5 ఉంది మళ్ళీ 5 వచ్చింది, కన్ఫ్యూజ్ అవుతాం. అటు నుంచి కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 ఎలా అయినా 5 వచ్చింది. సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5. సో ప్రాబబిలిటీ ఏం? ప్రాబబిలిటీ ఫార్ములా నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. టోటల్ అవుట్కమ్స్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 5 బై టోటల్ 6. ఇది ఆన్సర్ వేసుకోండి. ఈ 6th ప్రాబ్లంతో మనకి 4th చాప్టర్ కంప్లీట్, అంటే డేటా హ్యాండిలింగ్ చాప్టర్ కంప్లీట్. నెక్స్ట్ వీడియో నుండి నెక్స్ట్ చాప్టర్ అంటే 5th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? నీట్గా ఇది రాసుకోండి. సో ప్రాబ్లం చూశారు కదా, ఇదే విధంగా మ్యాక్సిమం మీ 8th క్లాస్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టరు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ పైన వీడియోస్ చేయడము చేస్తాను. డైలీ అవి అప్లోడ్ చేయడం కూడా చేస్తాను. బట్ మీరు చేయవలసింది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడమే. అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు మెసేజ్ రూపంలో వస్తుంది. అందువల్ల మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నా క్లాస్ నచ్చుంటే లైక్ చేయండి.
అప్పుడే ఈ క్లాసు మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.